ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ప్రభువు స్వరము విన్నటువంటి వారందరి జీవితాల్లో ఒక నిర్దిష్టమైనటువంటి కార్యం పొందుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మన వాక్య ధ్యానాంశమై కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 37వ శరణాన్ని మనం చదువుకుందాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపుము అని అంటాడు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, వ్యర్థము, వర్త్లెస్, ఉపయోగము లేని, పనికిరాని, ఇంకా చెప్పాలంటే శూన్యమైన స్థితిని నేను అలాంటివి అంటే నా జీవితాన్ని నాశనము చేసేవి, నా బ్రతుకును కంపు కొట్టించేవి, నా జీవితంలో ఏ ఉపయోగము లేని వాటిని నేను చూడకుండునట్లు నా కన్నులు త్రిప్పివేయుమో, నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికింపుము అని అంటాడు. వ్యర్థము అనే మాట మనము చూసినట్లయితే ప్రసంగి గ్రంథమంతా వ్యర్థము అనే మాటతో ముడిపడి ఉంది. ఏంటి వ్యర్థం? సూర్యుని క్రింద ఉన్న సమస్తమును వ్యర్థం. మరి ఏంటి ప్రయోజనము? ఏంటి ఉపకారమైనది? ఏంటి ఉపయుక్తమైనటువంటిది అని అంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి యోగ్యమైనవో, ఏవి మనము చూడదగినవిగా ఉన్నాయో వాటినే చూడాలట, అన్నిటినీ చూడకూడదు. వ్యర్థము. ఈనాడు ఈ యావత్ ప్రపంచమంతా కూడా వ్యర్థతతో నిండిపోయింది. వ్యర్థమైన వాటి చేత నింపబడి అవన్నిటినీ మనకు చూపిస్తూ ఉన్నది. కాబట్టి ఏది శ్రేష్టమైనదో, ఏది ప్రయోజనము కానిదో, ఏది వ్యర్థమైనదో తెలుసుకోవడము చాలా కష్టమైపోతుంది, గ్రహించడానికి చాలా కష్టమైపోతుంది. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మన జీవితంలో మన దృష్టి వేటిని చూడాలో కూడా తెలియనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. అలాంటి స్థితిని బట్టి మీరు గమనించండి, మనం ఏం చూస్తున్నామో దాన్ని మన హృదయము ప్రేరేపిస్తుంది. దేవునికి స్తోత్రం. నీవు చూచినదే నీ హృదయ ప్రేరణ. అంటే నువ్వు దేన్ని చూస్తావు, చూడగానే నీ హృదయంలో ఒక ప్రేరణ కలుగుతుంది. అది మంచా చెడా, అది కావాలా వద్దా, అది ఎలాంటిది అనేటువంటి విషయము మీ చూపు ద్వారానే మీ హృదయము నిర్ణయిస్తుంది. అవునంటారా కాదంటారా? మాట్లాడరేటండి. ఇప్పుడు ఒక అందమైనటువంటి వ్యక్తిని చూసారనుకోండి, ఎంత బాగున్నాడో అని మన నోటితో పలుకుతున్నాము అని అంటే హృదయంలో ఆల్రెడీ మిక్స్ అయిపోయింది అన్నమాట. అంటే నీ చూపు వెంటనే హృదయంలోనికి ప్రవేశించగానే నీ మనసు అనగా నీ జ్ఞానము స్పందించి నీ నోటితో ఆ మాట పలికించేస్తుంది. వెంటనే అంత వేగముగా ఈ చూపు ఇండికేట్ చేస్తుంది మనకి. ఈ దృష్టి వల్ల చాలా వేగవంతముగా మీరు మీ యొక్క చెయ్యి కదలాలన్నా, మీ కాళ్ళు కదలాలన్నా, మీ నోరు స్పందించాలన్నా, మీ హృదయం స్పందించాలన్నా అన్నిటికీ మూలం ఈ యొక్క కన్ను దృష్టియే. ఈ దృష్టి ద్వారానే మనం ఏదైనా చేయగలుగుతున్నాం. అలాంటి దృష్టి కనుక వ్యర్థమైన వాటిని చూస్తే మన జీవితం సర్వనాశనమైపోతుంది, ఏమాత్రము ప్రయోజనం లేకుండా మారిపోతుంది, నిష్ప్రయోజనముగా మారిపోతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండగలగాలంటే ఇక్కడ కీర్తనకారుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నాకు ఎక్కువైన వెలుగు దయచేయి, కాంతివంతమైన వెలుగు దయచేయి అని ప్రార్థన చేయటం లేదు. తను అంటున్నాడు కదా, స్పష్టమైన దృష్టి నాకు దయచేయి, స్పష్టమైనటువంటి కనులు నాకు దయచేయి. నేను స్పష్టమైన దృష్టి నాకు ఎప్పుడైతే అనుగ్రహించబడుతుందో అప్పుడు నేను దేన్ని ఫోకస్ చేయగలగాలో,
దేని నేను గురి చూడగలగాలో, దేని నేను దృష్టించాలో దాన్ని నేను దృష్టిస్తాను. నా యొక్క చూపు గనక కరెక్ట్గా లేకపోతే, నా మాట మీకు అర్థమవునుగాక, చాలామంది చూస్తున్నారు కానీ వాళ్ళ చూపు మంచిది కదండి అంటారు మీరు. అవునే కదా? వాళ్ళ చూపులో చాలా రకాలు ఉన్నాయి. దుష్ట చూపు, వాళ్ళు చూస్తే చేతబడి చేసినట్టే. వాళ్ళు ఏం చూసారా, పొరపాటున మీరు అందంగా తయారవడం చూసారనుకోండి, ఆ రోజు మీకు జ్వరం వచ్చేద్దట. మరి నాకు తెలియదు, అది ఎప్పుడు నన్ను ఎవరు చూడలేదు అలాగా. ఎందుకంటే అందంగా కనబడను కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన వరం అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ఎంత స్మార్ట్గా తయారైనా ఎవరు నన్ను చూడరు కాబట్టి నాకు ఏ కీడు రాలేదు ఇప్పుడు వరకు. దేవునికి స్తోత్రం. అవునంటారు కదంటారు. మీ పిల్లల్ని బాగా తలకు స్నానం చేయించి ఆ మంచి వస్త్రాలు వేసి వాళ్ళు బయటికి వెళ్ళినారు, ఇంట్లోనే పెట్టేస్తారు. అమ్మా నన్ను తయారు చేసిన బయటికి వెళ్తానంటే, నోరు మీరా, నీకు తెలియదు, ఎవరికంటన్నా పడ్డావంటే నీకు మళ్ళీ లేనిపోని జ్వరాలు ఉన్నాయి, మళ్ళీ దాని పెద్ద ప్రాసెస్ ఉంటుంది, నాకు నువ్వు వెళ్ళొద్దు అని అంటూ ఉంటాం. అవునా కదా? అనలేదు ఎప్పుడు మీరందరూ దురదృష్టవంతులా అదృష్టవంతులా? మంచి వాళ్ళు మీరందరూ. దేవునికి స్తోత్రం. దేవుని మీద మీకు బాగా నమ్మకం ఉంది. ఒకప్పుడు, ఇప్పుడండి, ఇప్పుడు అంత పెద్దగా లేదండి, ఇప్పుడు అంత పెద్ద పట్టింపు లేవు. కానీ ఒక 20 years బ్యాక్ వరకు కూడా చాలా సెంటిమెంట్లు అండి. బట్టలు వేసుకుని ఇచ్చేవారు కాదు, మురుగు బట్టలే, ఎప్పుడు సిరిగిపోయిన బట్టలే వేసుకుని మంచి బట్టలు వేసుకుంటేనంట ఆ రోజు చూసేస్తారట, చూసేస్తే మనకు లేనిపోయిన రోగాలు వచ్చేస్తాయట. దేవునికి స్తోత్రం. అందుకొరకు కొంతమంది బట్టలకే తాయితులు కట్టుకుని బట్టలు వేసుకునేవాళ్ళు. దుష్ట చూపు అది. కొంతమంది చెడు చూపు, వారు చూశారంటే నాశనం అయిపోవలసింది. అంటే వాళ్ళని ఎలాగైనా పాడు చేసేయాలి. వారు మంచి చూపు కాదండి, వాళ్ళు పాడు చేసే చూపు అది. మనం బాగుపడ్డం వాళ్ళు వారవలేని చూపు అది. మనం ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి, వాళ్ళు వారవలే, తట్టుకోలేరు, వారికి అరగదు, నిద్ర పట్టదు వాళ్ళకి. రాత్రి పగలు అలాగా ఎలా కొనేసుకున్నారు వీళ్ళు, దాన్ని ఎలా సడగొట్టాలి. వాళ్ళ చూపు మంచిది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా చిన్నతనంలో అనేవారు, కోడి పిల్లలను చూస్తే కోడి పిల్లలు అన్నీ చచ్చిపోయేవట, కోడి పెట్టని చూస్తే కోడి పెట్ట చచ్చిపోయేదట. అలాంటి చూపులు ఉన్నాయి కొంతమంది దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు మనకి ఆత్మ సంబంధమైన చూపు దేవుడు అనుగ్రహించునుగాక. మనము చూస్తే అందరికీ దీవెన కలుగునుగాక. యేసయ్య చూపులాగా చల్లని చూపు మనకి దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, మన జీవితంలో ప్రతి విధమైనటువంటి పరిస్థితులను మనం జయించగలగాలంటే మన చూపు సరిచేయబడాలి. కాబట్టి ఈరోజు కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, తన జీవితంలో తన యొక్క దృష్టిని, తనకున్నటువంటి పరిస్థితులన్నిటినీ మలచుకోవడం కొరకై, నా చూపు త్రిప్పునైనా మనుషులు ఇతరులు చూస్తున్నట్టుగా దుష్ట చూపు, వ్యర్థమైన చూపు, కీడు కలిగించే చూపు, నష్టం కలిగించే చూపు కాకుండా నా బ్రతుకులో ఒక మేలుకరమైన చూపు నేను చూడగలుగునట్లు నాకు నీ కృప అనుగ్రహించు నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను నా జీవితంలో సమస్య ఏంటంటే, నా బ్రతుకులో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, నేను నీ వాక్యమును ఎరగకుండా ఉండడమే నాకున్న సమస్య. అసలు నా సమస్యే కాదు, కానీ నీ వాక్యాన్ని నేను గ్రహించలేకుండా, నీ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని చూడలేకుండా నేను ఉన్నాను గనుకనే అదే నాకు పెద్ద సమస్యగా మారింది. కాబట్టి ఈరోజు నీ వాక్యములో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను, నీ వాక్యములో ఉన్నటువంటి శక్తిని చూడగలిగే ఆ దృష్టి నాకు దయచేయి అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీ దృష్టి ఈ భౌతికమైన వాటి నుండి మళ్లించబడి, త్రిప్పబడి దేవుని వాక్యము వైపుకు మళ్లించబడునుగాక, దేవుని యొక్క శక్తి వైపుకు మళ్లించబడునుగాక. నీవు రోగగ్రస్తుడు అయి ఉన్నావు, దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ఆ వాక్యంలో ఉన్న ఔషధము నీకు కనబడునుగాక. ఆయన వాక్యము ఔషధమని చెప్తే కాదు, ఆ ఔషధమైన వాక్యము నీ ఆంతర్యములో ప్రవేశించినప్పుడు నీవెంత రోగువైనా స్వస్థత పొందుతావు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి దైవ జనాంగమా, నేను ఒక మాట మీతో చెప్తున్నాను. నీ అద్భుతానికి మొట్టమొదటి
సాధనమే నీ దృష్టి. నీ జీవితంలో అద్భుతం జరగాలి అని అంటే, ఎవ్వరూ పొందలేని, ఎవరు చూడలేని కార్యము నీవు అనుభవించగలగాలి అని అంటే, దానికి మొదటి సాధనమే నీ దృష్టి. నీ దృష్టి సరిగ్గా ఉంటే అద్భుతం తనంతట అదే వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ రోజు దేవుడు నా జీవితంలో ఎవరు పొందలేని అద్భుతం పొందగలిగినట్లు మన దృష్టిని మళ్లించునుగాక. ఎందుకో తెలుసా? మన కన్ను చూచిన వాటన్నిటినీ ఫోటో తీస్తుందట. ఏం చేస్తుందటండి? అవన్నీ గుండెలోనికి డంప్ చేస్తూ ఉంటాం, మనసులోనికి డంప్ చేస్తుంది, బంబాడించేస్తుందట. అన్ని వాటన్నిటి చేత ఏం చేస్తుందట? ఏంటి బంబాడించడం అంటే ఏంటండి? ఇంగ్లీష్ వర్డ్ అది. లోన పోరాటం, యుద్ధాన్ని ప్రారంభించేస్తుంది. అంటే ఏం చేయాలి, చూసిందల్లా కావాలంటది కదా మనసు. మళ్ళీ లేనిపోని నిద్ర పట్టదు, ఇంకా మనకి మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎలాగైనా 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 అని ఒక రకమైన భావాన్ని రప్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దినాన నీ జీవితంలో, నీ బ్రతుకులో నీవు తీసే ప్రతి పిక్చర్, మీరు అనుకుంటున్నారు మీ సెల్ ఫోన్లో ఫోటోలు తీస్తున్నాం, అది ఏమైపోతుందండి? ఫుల్ అయిపోయినప్పుడు ఏమైపోతుంది? మెమొరీ ఫిల్ అయిపోయినప్పుడు ఏమైపోతుంది? మీకు ఒక విషయం తెలుసా? మన కంటి యొక్క లంగ్స్ ఎంత పవర్ఫుల్ తెలుసా అండి? ఈ ప్రపంచంలో ఉన్న అణువణువును కూడా ఫోటో తీసేసిన ఇది ఇంకా ఈ మెమొరీ ఫిల్ అవ్వదటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకు ఏం చూసినా తనివి తీరదు. ఒకసారి మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎక్కడికో వెళ్ళి హిమాలయాలకు వెళ్ళారు, లేకపోతే మనాలి వెళ్ళారు, లేకపోతే కాశ్మీర్ వెళ్ళారు, లేకపోతే ఎక్కడికి వెళ్ళారు, వెళ్ళి చూసి వచ్చిన తర్వాత తృప్తి పడిపోతారా మీరు? మళ్ళీ వెళ్తే బాగుండు. మీలో చాలామంది అరకు వెళ్తారు, ఇక్కడ మనకు పక్కన ఉన్న మనాలి అదే మనకి. దేవునికి స్తోత్రం. ఎల్లు చూసి వచ్చినారు అనుకోండి, మళ్ళీ చలికాలం రాగానే ఏమనిపిస్తుంది? మళ్ళీ వెళ్తే, అవునా కాదండి? వెళ్ళారు కదా, చూశారు కదా, తృప్తి పొందేసుకున్నారా మీరు? మళ్ళా చూడాలనిపిస్తుంది. అంటే ఈ యొక్క కన్ను ఎన్ని పిక్చర్స్ తీసేసినా ఇంకా శూన్యంగానే ఉంటుందట, ఇంకా వెలితిగానే ఉంటుంది. అది ఇంకా దాని మెమొరీ ఫిల్ అవ్వలేదు. ఆ మెమొరీ ఫిల్ అవ్వాలంటే ఒకటి మనం చూడవలసింది ఇంకొకటి ఉంది. అది చూడాలంటే ఇప్పుడు మన యొక్క కనులను మనం ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో ఏం చూసినా నీ కన్ను తృప్తి చెందదు. ఎలాంటి పిక్చర్స్ అన్నిటినీ అది క్యాప్చర్ చేసినా నీ కన్ను తృప్తి చెందదు. కానీ ఈరోజు మీతో చెప్తున్నాను, నీ కన్నులో నీవు ఆరాధించడానికి సాధనాలుగా ఉంటాయి. నీ కన్నులో నీవు దేవుని మహిమపరచడానికి సాధనంగా ఉంటాయి. నీ కన్నులో దేవుని స్తుతించడానికి సాధనంగా ఉంటాయి. అదే కన్ను ఆరాధన చేయకుండా నిన్ను అడ్డగిస్తుంది. అదే కన్ను నిన్ను స్తుతించకుండా అడ్డగిస్తుంది. అదే కన్ను నువ్వు పాడకుండా అడ్డగిస్తుంది. అదే కన్ను నీవు దేవుని సన్నిధికి రాకుండా అడ్డగిస్తుంది. ఎలా పాస్టర్ గారండి అని మీరు అనొచ్చు. ఎవరినైనా పాడేవాళ్ళని చూశారనుకోండి, మీ మనసులో ఒక రియాక్షన్ వస్తుంది, కెమికల్ రియాక్షన్. వాళ్ళ పాటలు అయిపోయిన తర్వాత నేను వెళ్ళాలి ప్రార్థనకి అని అనిపిస్తుంది మీకు. అవునా కాదా? మీకు ఇష్టం లేదు వాళ్ళంటే. వాళ్ళ పాటలు పాడతారు, వాళ్ళని చూడడానికి మీకు ఇష్టం లేదు. ఏం చేస్తారు మీరు? వాళ్ళు ఉన్నప్పుడు మీరు రారు, వాళ్ళు పాడినప్పుడు మీరు రారు. అంటే మీ అర్థం ఏంటనమాట? మీకు తెలియకుండా మీ కన్ను మీకు ఏం చేసింది అనమాట? మీ కన్ను కాదు చేసింది, మీ హృదయమే. కానీ కంటికి ఆజ్ఞాపిస్తుంది. చూస్తే నేను తట్టుకోలేనండి, చూస్తే నేను. కొంతమందికి ఎలాగంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళని చూస్తే వాళ్ళు రియల్ యాక్సిడెంట్ అయిపోతారు. ఆ రక్తం చూస్తే కొంతమంది గిలగలు కొట్టి చచ్చిపోతారట. ఆడికేమీ చిన్న దెబ్బ తగిలింది, ఇక రక్తం వీళ్ళు చూసారంటే వీళ్ళకి పెద్ద రక్తం అయిపోతుంది, బ్రెయిన్లో బీడైపోతుంది వీళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు నామంలో ఏ రోజు మనలో చాలామందికి ఆరాధన స్ట్రోక్ రావడానికి, స్తుతి స్ట్రోక్ రావడానికి, దేవుని సన్నిధికి రాకుండా ఉండే స్ట్రోక్ రావడానికి కారణం ఏంటి తెలుసా? ఈ చూపే. కొంతమంది చూస్తే షాక్ అయిపోతారు కదా, ఈ షాక్లు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. యేసు నామములో ఈ రోజు జీవగల దేవుడు చచ్చిపోయినటువంటి ఈ యొక్క నరాలన్నింటినీ మరలా తిరిగి బ్రతికించునుగాక. ఇక్కడ అన్నాడు, అక్కడ నీ మార్గం నడుచుకున్నట్టు నన్ను మళ్ళీ ఏం చేయాలి నువ్వు? ఎందుకంటే ఈ చూపు వలన నేను నీ మార్గం నడవట్లే,
నీ ఆరాధనలో నడవట్లేదు, నిన్ను ఘనపరచులో నడవట్లేదు, నిన్ను స్తుతించే వారితో నేను నడవట్లేదు, నీకు సువార్త ప్రకటించే వారితో నేను నడవట్లేదు, నీ మాటలు బోధించే వారితో నేను నడవట్లేదు, నా ఇష్ట మార్గంలో నేను నడుస్తున్నాను, నా త్రోవలో నేను నడుస్తున్నాను. దానికి గల కారణము ఇప్పుడు నాకు ఆత్మీయ ప్యారలైజ్ వచ్చింది. ఏమొచ్చింది? ఆత్మ సంబంధమైన పక్షవాతం వచ్చేసింది. ఆ పక్షవాతం రావడం వల్ల చాలా సందర్భాలు గమనించండి, బీపీ ఎక్కువైపోతే ఎదర్ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ హార్ట్ స్ట్రోక్ ఏదో ఒకటి వస్తుంది. ఏమిటండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈయన? కంట్లో నుంచి బ్రెయిన్ స్ట్రోక్కి వెళ్తున్నాడు ఏంటి, కంట్లో నుంచి హార్ట్ స్ట్రోక్లోకి వెళ్తున్నాడు ఏంటి అనుకుంటున్నారు మీరు. మీకు కావాలంటే మీ కన్ను అడగని చెప్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మన యొక్క దృష్టి సరైనదిగా ఉన్నప్పుడు మన ఆలోచన సరిగ్గా ఉంటుంది. మన ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మన హార్ట్ సరిగ్గా ఉంటుంది. మన హార్ట్ సరిగ్గా ఉన్నప్పుడు మన బ్లడ్ ప్రెషర్ సరిగ్గా ఉంటుంది. మన బ్లడ్ ప్రెషర్ సరిగ్గా ఉన్నప్పుడు ఏ స్ట్రోక్లు మనకి రావు, మనమే స్ట్రోక్ ఇచ్చే వారంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్తోత్రం చెప్పండి అందరూ. ఎవరో ఏదో అన్నారు, మీ చెవి బాగా వినికిడి కలిగిందైతే అన్నీ వినేస్తే ప్రమాదం అండి. ఏది శ్రేష్టమైనదో అదే వినాలి. మన యొక్క దేహంలో ఎక్కువ ఇంపార్టెంట్ అయినటువంటి సాధనాలు ఈ రెండు. చెవిటివాడు గ్రుడ్డివాడిగా ఉంటే ఏ ప్రాబ్లం లేదట. చాలామంది వివాహాల్లో చెప్తూ ఉంటారు, ద బెస్ట్ కపుల్స్ ఎవరనంటే నయనము లేని భార్య, వినికిడి లేని భర్త. ఈరోజు కొత్త జంటలు రెండు వచ్చాయి. ఆ రెండింటికి నేను చెప్తున్నాను, మీరు ఎలాగ ఉండాలమ్మా? నయనము లేని భార్యగాను, వినికిడి లేని ఏ విషయంలో మీకు నచ్చని విషయాలు వినకుండా ఉండాలంటే ఆ టైంలో మనం చెవిటి వాళ్ళం అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చెప్తున్నాను నేను? మన యొక్క చూపు మన యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. నీ చూపు నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ఈరోజు నీవు జీవం గల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలో ముందుకు సాగగలగాలి అని అంటే, ప్రియమైన వాళ్ళారా, చూపులో ఉన్న వ్యత్యాసం నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు చూచుట వేరు, దర్శించుట వేరు. దేవునికి స్తోత్రం. ఐఎమ్ కమింగ్ ఇన్ ద సబ్జెక్ట్ నౌ. చూచుట వేరు, దర్శించుట వేరు. చూచుట భౌతికపరమైనటువంటిది, ప్రకృతి సంబంధమైనటువంటిది. దర్శించుట ఆత్మ సంబంధమైనటువంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకొరకే మీరు మామూలుగా దృశ్యాలు చూస్తూ ఉంటారు, చూస్తారు కంటితో. కానీ దర్శనం అనేది మన యొక్క జీవితంలో చూడలేని వాటిని కూడా చూపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన జీవితంలో మనము ఈ భౌతికమైన దృష్టిలో నుండి ఆధ్యాత్మికమైన దృష్టిలోనికి ప్రవేశించుదుముగాక. మీరు గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక గ్లాసు ప్రేముల చేత చుట్టూ నింపబడిన ఒక గదిలో మీరు ఉన్నారనుకోండి, దానికి ద్వారం ఏదో మీరు కనుక్కోగలరా? మిర్రర్ రూమ్లో గనక మిమ్మల్ని పెడితే డోర్ని మీరు కనుక్కోగలరా? నేను ఒకసారి ఒరిస్సా వెళ్ళాను మా పిల్లలతో. ఏదో ప్రోగ్రాం మీద వెళ్తూ ఉంటే అక్కడ ఆకలేసింది, టిఫిన్ చేద్దామని ఒక హోటల్కి వెళ్ళాం. ఆ హోటల్లో ఒక గ్లాసు రూమ్ ఉందండి, అన్ని గ్లాసులే. ఎటువైపు చూసినా మన ముఖమే కనబడుతుంది. ఒకటి రెండు కాదు, వేల కొలది బొమ్మలు కనబడుతున్నాయి. ఏది నా ముఖమో తెలియట్లేదు, ఏది ద్వారమో తెలియదు. దాంట్లోకి వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి అవట్లే. ఎందుకని? ఇలాగెళ్తే ముక్కు పగిలిపోతుంది, ఇలాగెళ్తే ముక్కు పగిలిపోతుంది. చాలా కన్ఫ్యూజ్. నేను కన్ఫ్యూజ్ అవడం కాదు, పోనీ నేను ముసలోడిని ఏదో కన్ఫ్యూజ్ అయ్యాను అనుకున్నాను. వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. నేను బయటకు వచ్చేసినా సరే మెల్లిగా వెతుక్కుంటూ, వీళ్ళు మాత్రం ఒక అరగంట పట్టింది బయటికి రావడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిజమండి, మన కంటికి కనబడేదే, కానీ కొన్ని విషయాలు మన యొక్క కంటిని మనకి భ్రమ కలిగింపజేస్తూ ఉంటాయి. ఎటు చూసినా ఒకేలాగా కనబడుతూ ఉంటుంది, ఎటువైపు చూసినా మనమే కనబడుతూ ఉంటాం. ఈరోజు మీ జీవితంలో మీ దృష్టి ముందుకు సాగలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు కాబట్టి. ఈరోజు ఆ మిర్రర్ రూమ్లో నుండి మనం బయటికి వచ్చుదుముగాక.
జీవము కలిగిన దేవుని యొక్క సముఖానికి మనం వచ్చుదుముగాక. నీ శ్రమల వలయంలో నీకు ఎటువైపు చూసినా నీ శ్రమే, నీ బాధే, నీ దుఃఖమే, నీ కష్టమే, నీ కన్నీళ్ళే, నీ ఇబ్బందులే, ఇవే నిన్ను చుట్టిముట్టి బాధించి ఆ యొక్క మిర్రర్ రూమ్లో నువ్వు ఉన్నప్పుడు ఎలాగ నువ్వు గజిబిజి అయిపోయి త్రోవలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నావో, అలాగే నీ సమస్యల వలయంలో నీకు నీవుగా చూసుకుంటూ చిక్కుల్లో ఉండిపోయావు. ఈ రోజు దేవుడు నీ ఆత్మీయ మనోనేత్రాన్ని తెరచి ఆ పరిస్థితుల నుంచి బయటికి రాగలిగే ఒక మార్గాన్ని నీకు చూపించునుగాక. హల్లెలూయా. ఈ వ్యర్థమైనవన్నీ కూడా ఇలాగే ఉంటాయి, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి మనలను. ఎటువైపు వెళ్ళాలో మనకు తెలియదు. అలాంటి సమయంలోనే మనం తప్పుడు అడుగు వేస్తూ ఉంటాం, తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఏ రోజు వెలిచూపుతో కాకుండా విశ్వాసపు దృష్టిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు స్పష్టమైనటువంటి చూపు మనకేమవ్వాలండి? అనుగ్రహించబడాలి. చాలా సందర్భంలో మన కంటికి పుచ్చు పట్టిన పూసి అంటారు కదా, పూసి పట్టిన నలత, నలుసు పట్టిన, లేకపోతే అలాగా వాటర్ కారుతూ ఉన్న వైద్యుల దగ్గరికి వెళ్తే కనుక చిన్నపిల్లలు అయితే వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ వాళ్ళకి మసాజ్ చేయమంటారు. ఏం చేయమంటారండి? ఇక్కడ నరం ఉంటుంది కంటికి, నరానికి ముక్కుకి సంబంధించిన నరం ఒకటి ఇక్కడ ఉంటుంది. ఇది కనుక బ్లాక్ అయిపోతే కళ్ళల్లో నుంచి ఉన్న నీరు మనకి ఎప్పుడు కారుతూనే ఉంటుంది, మీకు తెలియదు కానీ మన కంట్లో ఎప్పుడు నీరు ఉంటాయండి. నీరు లేకపోతే గుడ్డిలా ఇలాగ ఆడదు, వీసిపోయి ఎలా ఉండిపోద్ది, నీకు చూపు కనబడదు. అప్పుడు ఆ కళ్ళ చుట్టూ ఏముంటాయండి? ఈ నయనాల చుట్టూ ఏముంటాయి? మాట్లాడరేటండి, నీరు ఉంటాయి. కొంతమందికి కళ్ళల్లో అలాగా ఉంటాయి, అందరికీ ఉంటాయి, కొంతమందికి ఉంటాయని అంటారు కానీ వీళ్ళకు లేనట్టు. అంటే కొంతమందికి అంటే చాలు ఏమొస్తాయండి కళ్ళంట. కొంతమందికి తాట తీసేసినా సరే నీళ్ళు రావండి వాళ్ళకి, అదేం కళ్ళు మరి వాళ్ళకి తెలియదు. కానీ కొంతమందికి అండం తప్పు అలాగా కారిపోతుంటే దారల్లాగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఏం చెప్తున్నాను తెలుసా? ఇక్కడ బ్లాక్ అయినప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు? దానికి ఏం చేయాలంటారు? మసాజ్ చేయాలి అని అంటారు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో మనము చనిపోవడానికి గల కారణము మన కన్నే కారణం. కాబట్టి మనము చావు బ్రతుకుల మధ్య ఉన్నాం. సావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి మనం మరలా తిరిగి బ్రతకాలంటే చూడండి, ఆ యొక్క హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి వారికి సిపిఆర్ చేస్తారు. ఊపిరి అందనటువంటి ఒక నదిలో పడిపోయినటువంటి వ్యక్తిని బయటికి తీసినప్పుడు ఏం చేస్తామండి? సిపిఆర్ చేస్తాం. అలాగే స్ట్రోక్ వచ్చినటువంటి వ్యక్తికి వెంటనే ఏం చేస్తారు? సిపిఆర్ చేస్తారు. ఇలాగ సిపిఆర్ చేస్తే, ఒక కానిస్టేబుల్ సిపిఆర్ చేస్తే ఒక వ్యక్తి సావునకు లోనైన వ్యక్తి బ్రతికాడు. దేవునికి స్తోత్రం. ఒక అమ్మాయి ఒక కానిస్టేబుల్ స్ట్రోక్తో పడిపోతే ఆమె స్కూల్ బ్యాగ్ పక్కన పెట్టేసి వెంటనే తను అప్పుడే టీచర్ చెప్పారట, ఒక వ్యక్తి సడన్గా చనిపోతే లేక పడిపోతే అతనికి స్ట్రోక్ వచ్చింది కాబట్టి పడిపోయాడు కాబట్టి సిపిఆర్ ఎలాగ చేస్తే తను బ్రతుకుతాడని చెప్పి స్కూల్లో అప్పుడే ఆలకించి వస్తుందట. మొన్న మధ్య పోయిన నెలలోనే ఎప్పుడు పేపర్లు వేశారు. ఆ కానిస్టేబుల్ పాపం అలా నుంచుని పడిపోతే ఆ కుమార్తె వెంటనే బ్యాగ్ పక్కన పెట్టేసి తనకి సిపిఆర్ చేస్తే చనిపోవడానికి సిద్ధమైన ఆ యొక్క వ్యక్తి బ్రతికేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఆత్మ సంబంధంగా మన కన్ను చచ్చిపోయింది, ఎప్పుడు లోక సంబంధంగానే చూస్తుంది. కాబట్టి చచ్చిపోయినటువంటి కన్నుకి ఇప్పుడు మనం సిపిఆర్ చేద్దాముగాక. మాట్లాడలేదు ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ కంటితో ఈ చేతితో గనక సిపిఆర్ చేస్తే ఉన్న కన్ను కూడా పోద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి దీనికి ఆత్మ సంబంధమైన హస్తం ఒకటి సిపిఆర్ చేయాలి. హల్లెలూయా. ఈ స్మూత్గా ఉన్న ఈ కంటికి స్మూత్ అయిన హస్తము కావాలి. అదే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క హస్తము. ఆ చేత మీకు సిపిఆర్ జరుగునుగాక. ఇప్పుడు మీ జీవితంలో మీరు ఏడవడానికి గల కారణం, మీరు దుఃఖములు ఉండిపోవడం గల కారణం, ఓడిపోయానని అలసిపోవడం గల కారణం, లేకపోతే విసుగుతో నీరసముతో సన్నగిల్లిపోవడం గల కారణం, మీరు చాలా చూడలేకపోతున్నారు కనుకనే మీరు కృంగిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు ఆ మహిమ గల దేవుడు మీకు వాటిని
వాటిని చూపించగలిగితే, చూడండి ఎలాగంటే మీకు ఇంకొక అర్థం అవ్వాలంటే మీకు స్పష్టమైనటువంటి లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను. మీ పిల్లల కొరకు మీరు ఏదో కొన్నారు, అన్ని ఏర్పాట్లు చేశారు, కానీ వారికి అది దొరకలేదు. ఏడుపు మొదలెడుతూ ఉంటారు, నేను కొంటనన్నావు, నాకు ఇవ్వలేదు అని చెప్పేసి. అప్పుడు మీరు ఏం చేస్తారండి? చెయ్యి పట్టుకుని వారి కొన్నటువంటి వస్తువు దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో నాన్న, ఇదిగో ఇది నీ కోసమే కొన్నాను అని చూపిస్తారు లేదా? చూపించలేదు. ఎప్పుడు అలా చూపించి పెద్ద పిల్లలు ఇప్పుడు గడిపి చూపించలేదు. చిన్నపిల్లప్పుడు నేను చెప్తున్నాను, చిన్నపిల్లగా ఉన్నప్పుడు మన పిల్లలు మన ప్రతిదీ ఏమంటారు? అమ్మ నేను కొన్నాను, నాకు చూపించు అంటారు లేదు? చెప్పండి. నాకు చూపించు అంటారు లేదు? చెప్పండి. అంటారా లేదా? వీళ్ళకి మనము చూపించేంత వరకు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అలాగా మనకి కనబడలేనివి చాలా ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మీ అందరికీ చూపించడానికి మీ చెయ్యి పట్టుకుని ఆయన యొక్క ఆ ఆశీర్వాదాల గదిలోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళునుగాక, దీవెనల గదిలోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళునుగాక, అద్భుతాల గదిలోనికి మనము వెళ్ళుదముగాక. మనము కరెక్ట్గా చూస్తే ఇప్పుడు మనం అద్భుతాల గదిలో ఉన్నాము. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఒక భక్తుడున్నాడు, అతని పేరు యోషియా అనేటువంటి భక్తుడు చిన్న వయసులోనే 8వ ఏటనే రాజయ్యాడు. కానీ తన జీవితంలో అప్పటి వరకు తనకు ముందున్నటువంటి తన పితరులందరూ దుర్మార్గముగా నడుచుట ద్వారా దేశమంతా అస్తవ్యస్తమైపోయింది. అసమాధానము కరువైపోయింది. యుద్ధాలు, పోరాటాలు, శోధనలు అధికమైపోయాయి. ప్రజలందరూ విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించారు. కానీ ఈ యొక్క భక్తుడు రాజవగానే దేవుని మందిరాన్ని శుభ్రం చేయడం ప్రారంభించాడు. ఆ యొక్క దేవుని ఆలయాన్ని ఎప్పుడైతే వారు శుభ్రం చేస్తూ ఉన్నారో వారికి కనబడిందట దేవుని గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుతాము. దేని బిడ్డలారా, ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎప్పుడైతే తన కంటబడిందో, ఆ వాక్యము అర్థము కానప్పుడు ప్రవక్త యొక్క యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త చెప్పినటువంటి మాటను బట్టి తమ జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు తాను తనతో పాటున్న దేశస్థులందరినీ కూడా ఆజ్ఞ జారీ చేసి తమ్మును తాము తగ్గించుకుని ప్రభు చెప్పిన మాట ప్రకారంగా వారు చేసినప్పుడు, మీరు గమనించండి, తనకు 300 సంవత్సరాల క్రితము చెప్పబడిన ప్రవచనము తన చేతికి దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ నిమిత్తం ఒక ప్రవచనము పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అది నీకు ఇప్పటికీ బయలుపరచబడలేదు. కానీ యోషియాను గురించి ఒక ప్రవచనము రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో ప్రవచనం రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెరోబాము రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి కాలమందు తాను బలిపీఠమును కట్టి వ్యర్థమైన ధూపం వేయించున్నప్పుడు దేవుని యొక్క ప్రవక్త, యవ్వనస్తున్న ప్రవక్త వచ్చి ఒక ప్రవచనం చెప్పాడు. ఒక కుమారుడు పుట్టబోతున్న ఒక శిశువు పుడతాడు, అతని పేరు యోషియా. దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును. దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా, మీకు గమనించండి, అప్పటికి ఇతడు తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఇతను ఏ సంతతిలో, అంటే సంతతి ఎక్కడ ఏ వంశంలో వస్తాడో తెలుసు, కానీ అతని తల్లిదండ్రులు ఎవరో కూడా అప్పటికి ఇంకా తెలియదు. కానీ సర్వశక్తుల దేవుడు 300 సంవత్సరాలకు ముందే పుట్టబోయేటువంటి ఆ యోషియా పేరును ఇక్కడ పలికించాడు. ఆ చిన్న వయసులో 8వ ఏటనే దేవుని ఆలయాన్ని తాను శుభ్రము చేస్తూ ఉన్నప్పుడు ఆ గ్రంథము తన కంటపడదే. తాను ఏం చెయ్యాలో దేవుని వాక్యం తనకి తెలియజేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు కట్టినటువంటి ఈ బలిపీఠం మీద మృతుల యొక్క శల్యములను దీని మీద వేసి అగ్ని చేత ఈ బలిపీఠమును ఆ శిశువు కాలుస్తాడని అక్కడ ప్రవచనం చెప్పాడు ఆ ప్రవక్త. ద సేమ్ వే యోషియా చేసినప్పుడు దేశములో సమాధానము కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ రోజు నువ్వేం చేయాలో నీకు తెలియదు, ఎలా జీవించాలో నీకు తెలియదు, కానీ దేవుని వాక్యము స్పష్టంగా మన గురించి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా,
ఎజ్రా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ప్రజలందరి ఎదుట వాక్యాన్ని చదువుతూ ఉంటే విన్న వారందరి మనోనేత్రాలు తెరవబడి వారందరూ రొమ్ము కొట్టుకుని ఏడ్చారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం మాత్రమే కాదు, ఈ లోక చరిత్రలో మనం చూస్తున్నాం. మార్టిన్ లూథర్ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము చదవగానే తన మనోనేత్రము వెలిగించబడిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏముంది అక్కడ? ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అమ్మా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్టిన్ లూథరే గనుక తన మనోనేత్రము తెరవబడకుండా ఉండుంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఈ రోజు మన చేతికి వచ్చి ఉండేది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏమనగా తన నేత్రము తెరవబడింది. దేవుని వైపుకు తన కన్నులు ఎప్పుడైతే త్రిప్పబడ్డాయో ఈ పరిశుద్ధ గ్రంథము సమస్త లోకానికి, యావత్ ప్రపంచానికి ఇవ్వడానికి తాను సాధకుడయ్యాడు. ఆమేన్. అప్పటికి ఇది సంఖ్యలలో బంధించబడిపోయింది. రోమన్ క్యాథలిక్ సంఘము ద్వారా బంధించబడిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వారు స్వయంగా రాసుకున్న సొంత గ్రంథము ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ వారు అందించి వేశారు. కానీ నిజమైన జీవం గల దేవుని వాక్యం వారి చేతిలో బంధించి ఉంచారు. ఈ మాట మార్టిన్ లూథర్ని కదిలించి అతడు ఒక గొప్ప విప్లవాన్ని, ఆధ్యాత్మికమైన విప్లవాన్ని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ నేత్రం తెరవబడితే నీ ఇంట్లో ఏం అద్భుతం జరుగుతుందో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ రోజు మన మనోనేత్రాలు తెరవబడితే, ప్రియమైన వారలారా, మీకు ఒక మాట చెప్తున్నాను. వర్షము పడినప్పుడు మీరు ఎడారిలో నడవండి. అప్పటి వరకు ఎన్నో నెలలుగా ఏ మాత్రము జీవం అనేది కనబడలేని ఆ ఎడారిలో, ఆ ఇసుకలో కూడా ఎప్పుడూ రాలినటువంటి ఆ విత్తనాల్లో నుంచి జీవము బయటికి వచ్చుట మీరు చూస్తారు. అక్కడ మరలా మొక్క మొలుస్తుంది. ఆ ఎండిపోయినటువంటి ఎడారిలాగా ఉన్న ఆ ప్రాంతము మరలా పచ్చని పచ్చికగా మారిపోతుంది. కారణమేమనగా వర్షము కురిసింది గనుక. ఈ రోజు జీవము కలిగిన దేవుని వాక్యం అనే వర్షం మనం గుండెల్లో కురిపించబడితే ఎడారిలాగా మారిపోయిన మన బ్రతుకులో మొలకలు మరలా వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమనగా మన కన్నే మన హృదయానికి గేట్వే, ద్వారం. నువ్వు చూసిన దాన్ని బట్టి నీ హృదయం నిర్ణయిస్తుంది. కాబట్టి ఈరోజు ఆ హృదయంలో జీవము గల దేవుని యొక్క వర్షం కురిపించబడాలి. ఆ కురిపించబడినప్పుడు నీ యొక్క జీవితంలో ఆత్మీయ మనోనేత్రాలు తెరిచినప్పుడు దేవుడు అనుగ్రహింపజేసే ఫలాలను చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, ప్రియమైనటువంటి దైవ జనాంగమా. ఆ మహిమ గల దేవుడు నా మనసులో పెట్టిన మాట మీకు తెలియజేస్తున్నాను. దావీదు ఆ యొక్క మేడ మీద నడిచినందుకు పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తాను నడిచాడు కాబట్టి, తిరిగాడు కాబట్టి పాపము చేయలేదు. తన కన్ను చూచింది కాబట్టి తను పాపం చేశాడు. అవునంటారా కాదంటారా? మనం మేడ ఎక్కడం తప్పు కాదు, మేడ మీద తిరగడం తప్పు కాదు, మనం చూడడమే తప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మాట మీకు అర్థమవునుగాక. బైబిల్ ఏం చెప్తుంది? తాను పైనుండి చూశాడట. యాక్చువల్గా పైకి ఎక్కింది ఎందుకు? ఆలోచన, ఎలాగ యుద్ధం చేయాలి, ఎలాగ ఈ యొక్క పోరాటాన్ని జయించాలి, ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నటువంటి దావీదు గారు ఒక్కసారి కిందకు చూశాడట. ఆ ఆలోచనే మారిపోయింది, ఆ యొక్క విధానమే మారిపోయింది. లేకపోయింటే జీవం గల దేవుడు దావీదు జీవితంలో ఇంకా ఎన్ని అద్భుతాలు చేసి ఉండేవాడో. దేవునికి స్తోత్రం. అవునంటారు కదంటారా? తన ఆ ఒక్క శోధన వలన కుటుంబం అంతా తారుమారైపోయింది.
సమాధానపు రాజుగా ఉండవలసిన దావీదు రక్తము సిందించిన రాజుగా ముద్రపడిపోయాడు. దేవునికి స్తోత్రం. తన చేతులతో దేవుని యొక్క ఆలయమును కట్టవలసిన దావీదు ఆ అవకాశాన్ని చేతులారా చేజార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను మీకు తెలియజేస్తున్నాను, నీవు పై ఫ్లోర్లో నడవడం తప్పు కాదు, కిందకు చూడటమే తప్పు. దేవునికి స్తోత్రం. పై ఫ్లోర్లో చూసినప్పుడు పైకి చూడు, పైన దేవుడు ఉన్నాడు, నీకు సహాయం చేసే దేవుడు అక్కడ ఉన్నాడు. కిందకు చూస్తే నిన్ను పాపంలో పడవేసే సాతాను ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రోజు మన యొక్క ఆలోచన, ఎందుకనగా యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట 5వ అధ్యాయంలో, మనం 6వ అధ్యాయమా 5వ అధ్యాయమా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22 అనుకుంటా, 6వ అధ్యాయం 22లో మనం చూస్తాం, దేహమునకు దీపము మీ కన్నే. దేవునికి స్తోత్రం. మీ కన్ను దీపముగా ఉన్నది గనుక ఆ యొక్క దీపము గనక ఆరిపోతే దేహం అంతా ఏమైపోతుంది? చీకటమయమైపోతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి మన జీవితంలో రాకుండానట్లు ఈ రోజు దేవుడు మన మనోనేత్రాన్ని వెలిగించునుగాక. నేనేం చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు మన కనులు తెరవబడితే దేవుని వాక్యాన్ని మనము స్పష్టంగా చూడగలుగుతాం. దేవుని వాక్యాన్ని స్పష్టంగా చూడగలిగితే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య సంచరించడం మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు మన యొక్క కనులన్నీ కూడా జీవము కలిగిన దేవుని స్వరూపము చేత నింపబడునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే మన యొక్క చూపు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతాయో, మృతతుల్యమైన మన బ్రతుకు జీవము కలిగినదిగాను నిత్య జీవార్థమైనదిగాను మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకొరకు అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మనము మహిమ నుండి అధిక మహిమనకు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ యొక్క కనులో వ్యర్థమైన వాటి నుండి మళ్లింపబడి మహిమ గల వాటిని చూడగలుగునుగాక. మహిమ నుండి అధిక మహిమలోనికి నీ కనులు నడిపించునుగాక. ఇప్పటి వరకు వ్యర్థమైన వాటిని చూసావు, పనికి మాలిన వాటిని చూసావు. ఈ రోజు మొదలుకొని యోహాను వలె నీవెప్పుడైతే దేవుని స్వరము వైపు, వాక్యం వైపు త్రిప్పబడుతున్నావో, నీవు చూస్తున్నావో ప్రభు యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క ముఖము, ఆయన కనులు, ఆయన యొక్క తల, ఆయన యొక్క పాదాలు, ఆయన యొక్క వస్త్రధారణ ఏ విధముగా ఉందో ఆ గొప్ప ప్రత్యక్షతను నువ్వు చూడగలిగినప్పుడు నీవును కూడా మహిమలో పాలిభాగస్తుడుగా ఆయన వలె నీవు మార్చబడతావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించారు. ఈ భూమి మీద మట్టిలో మట్టిగా ఉన్న మనలందరినీ దేవుడు మహిమ స్వరూపము గలవారిగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వీటన్నిటికీ సాధనం నీ కన్నే. ఈ కన్ను సరిగ్గా ఉంటే నీవు మహిమ స్వరూపము కలిగిన వ్యక్తిగా మార్చబడతావు. బైబిల్ చెప్తుంది, ప్రభు ఎలాగున్నాడో అలాగనే నీవును మహిమ నుండి అధిక మహిమనకు. ఈ లోకానికి ఒక మహిమ ఉంది, అది వ్యర్థమైన మహిమ. దేవుని మహిమ ఉంది, అది గొప్ప మహిమ. కాబట్టి ఈరోజు మనమందరము ఎవరి దృష్టి కలిగిన వారమే ఉందాం? చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఈరోజు మీ కనులు మార్చబడునుగాక, ప్రభు వైపు త్రిప్పబడునుగాక, ప్రభు చేత మరలా ఉజ్జీవింపబడుదురుగాక, నిర్జీవమైన మీ బ్రతుకు మరలా జీవములోనికి నడిపించబడునుగాక. అప్పుడు ఆయన మార్గంలో నీవు నడుస్తూ బ్రతకగలుగుతావు. దేవునికి స్తోత్రం. దేవుడట్టి ఉన్నతమైనటువంటి గొప్ప కృపను మీకు అనుగ్రహించునుగాక. నీ ఒక రోగాన్ని చూస్తే ఆ రోగమును స్వస్థపరచగలిగే
జీవము కలిగిన దేవుని నువ్వు చూడగలుగుదువుగాక. ఒక సమస్యను చూస్తే ప్రభువులో పరిష్కారము చేయగలిగిన ప్రభుని నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. నీ దృష్టి విధానమే మారిపోతుంది. అన్నీ కనబడితేనే కాదు, మన జీవితంలో మన ఆంతర్యంలో చూడకుండానే చూడగలిగేవి చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరికీ కనబడకపోవచ్చు, ఆత్మ దృష్టి కలిగిన వ్యక్తిగా నీ ఉంటే నీకు కనబడతాయి. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ యొక్క ఏలియా కర్మేలు కొండ మీద ఉన్నప్పుడు, పర్వతం మీద ఉన్నప్పుడు చెదిరిపోయిన ఇశ్రాయేలు యొక్క రాళ్ళన్నిటినీ సమకూర్చి ప్రభు సముఖములో తాను ప్రార్థన చేసినప్పుడు పరిచారకుడు వినలేని ధ్వని విన్నాడు. పరిచారకుడు చూడలేని మేఘాన్ని చూచాడు. పరిచారకుడికి వినబడలేని వర్షపు ధ్వని ఏలియా విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ రోజు నేను చెప్తున్నాను, క్రొత్త నిబంధనలో ఆ యొక్క శిష్యులందరూ 125 మంది మేడ గదిలో ఉన్నప్పుడు ప్రభు వారితో చెప్పాడు, నేను పైనుండి శక్తిని పంపించే వరకు ఇక్కడే మీరు యెరూషలేములోని 10 దినములు ఉండమని చెప్పినప్పుడు వారు అక్కడే ఉండి, బైబిల్ చెప్తుంది 125 మంది ఒకరు పాట పాడుతున్నారు, ఒకరు ప్రార్థన చేస్తున్నారు, ఒకరు చప్పట్లు కొడుతున్నారు, ఒకరు మాట్లాడుకుంటున్నారు అని బైబిల్ చెప్పట్లేదు. కానీ అందరూ ఏక మనసుతో ఒకరు ప్రార్థన చేస్తుంటే ఒకరు పాడట్లేదు. కానీ అందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏక స్వరముతో వారు ప్రార్థించగానే పరలోకములో ఉన్న దేవుని శక్తి భూమి మీదకి దిగి వచ్చేసింది. వారందరూ కనిపెడుతున్నటువంటి అద్భుతాన్ని వారు పొందగలిగారు. అందుకొరకు అప్పటి వరకు వారు ఏం చూసినా భయపడ్డారు, ఇక చూస్తే వారికి భయమే లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు అలాంటి గొప్ప కార్యం మన బ్రతుకులో జరిగించునుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం. ఈ మేడగదిలో ఉన్న మనమందరము ప్రభు యొక్క శక్తి చేత నింపబడినట్లు, దేవుని యొక్క ఉన్నతమైన కృపకు పాత్రులమగునట్లు మన కనులను ప్రభు త్రిప్పునుగాక. మన గుండె నిండా దేవుని మాటలు నింపబడునుగాక. దేవుని సన్నిధి చేత మనము నింపబడుదుముగాక.